సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సుగ్నాల సిరి ఛానల్కి స్వాగతం. కంచు పాత్రలో ఇలాగా చార్లు, రసాలు, పప్పు చార్లు ఇలా కాసుకుంటే కిలిం పట్టిద్ది కదండి అని అడుగుతున్నారు కదా. ఏం పట్టదండి. మేము చాలాసార్లు కాసామని చెప్పిన మన వాళ్ళు నమ్మరు కదా, అందుకని డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాం అన్నమాట. ఇది పెరుగు తోడు పెట్టుకోవచ్చా అని అడిగారు. అన్నిట్లికండి ఇంకా మొత్తానికి పాత రోజుల్లో మనకి ఇలాంటి సామాను లేనప్పుడు, స్టీల్వి ఇలాంటివి లేనప్పుడు మనం కుండల్లో ఎన్ని రకాలైతే చేసుకోగలుగుతున్నామో కుండ ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చిద్దో ఈ కంచు పాత్ర కూడా సేమ్ అంతే. ఈ రోజుల్లో మనకుండే హడావిడిలో రోజుకు ఒక కుండ కొనుక్కున్నా సరిపోదన్నమాట. అవైతే పగిలిపోతాయి, ఇవైతే స్ట్రాంగు. ఇంకా దీని ఏజ్ పెరుగుతున్న కొద్దీ పక్కకు రమ్మ, దీని ఏజ్ పెరుగుతున్న కొద్దీ దీని వాల్యూ పెరిగితే కానీ తగ్గదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి అనేసి నేను దీని ఉపయోగాలు చెప్పాను అనమాట. వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా పెంచిద్ది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రానిదు. మనం తినే ఆహారం దాదాపుగా అసలు 100% మనం తినేది ప్రతిదీ కూడా కెమికల్ అయిపోయింది. ఆ కెమికల్ని ఇది తీసేసిద్ది ఇలాగా. ఇక పప్పుచారు అంటే మీకు అందరికీ దాదాపుగా తెలుసు కదా. బెండకాయలు, క్యారెట్, ఒక టొమాటో, ముల్లంగి, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు పిల్లల పప్పుచారులో బాగా తింటారు. ఉల్లిపాయ ముక్కలు, ఇంక ఇవి గుత్తి వంకాయ ఉందండి. అది కొంచెం ఇందులో ఉప్పు కారం పట్టించినాక ఇకప్పుడు నేనైతే ముందుగా తాలింపు వేసుకొని ఇలా చేస్తున్నాను. పప్పు స్పెషల్గా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇవి కొంచెం వేగాక నీళ్ళు పోసుకోవాలి. ఆల్రెడీ చింతపండు నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఒక పూట ఈరోజు శనివారమే కాబట్టి ఈ చింతపండులో వాటర్ కలిపేసి పోసేస్తాను. ఒక స్పూన్ కారం వేసాను. కారం బాగా మండుతుందండి. ఒక స్పూన్ కారం వేసాను. కొంచెం ఉప్పు అనేది కొద్దిసేపు ఉన్నాక వేస్తాను. ఇక ఇందుట్లో నీళ్లు పోసుకొని ముక్కలన్నీ ఉడికేలాగా మూత పెట్టేసుకుంటాను. ముక్కలన్నీ ఉడికిపోయినాయండి చక్కగా. ఇప్పుడే ఉప్పు వేసుకున్నాను. నాకు హెల్ప్ చేయడానికి ఎవరో లేరు, కొంచెం హడావిడిగా కూడా ఉండబట్టి. పప్పుచారు అంటే అందరికీ తెలిసిందేగా, ఇక అందుకని స్పెషల్గా తెలియాల్సిందేముంది. ఇలా కలిపేసుకున్నాము. పప్పు కూడా ఇంకొంచెం ఉడకనిచ్చేసి, మామూలుగా పప్పు అయితే నేను మిక్సీలో వేసేదాన్ని అండి. నాకున్న హడావిడిలో అలా కలిపేసాను, అందుకని కొంచెం బద్దలుగా అలా కనిపిస్తుంది. మెదిపాను. ఇక దీని గురించి చెప్పాలంటే ఈ బ్రాంజ్ గురించి చెప్పాలి అని అంటే ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పమన్నారు కదండి. బ్రాంజ్ అంటారు, కంచు. కొన్ని మనకి తెలియాలి అని అంటే ఎవరి ద్వారా అన్నా, ఒక మహాత్ముల గురించి ఏదన్నా తెలియాలి అని అంటే వాళ్ళ ద్వారా తెలిసి మనం గొప్పగా అనుకొని వెళ్ళి ఎలాగా వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటామో అలాంటిదే కంచు కూడా అన్నమాట. ఇక దీంట్లో వండుకుంటే సర్వ రోగాలు మొత్తం పోయి నెమ్మదిగా మెల్లమెల్లగా అన్నమాట. ఉన్న వాళ్ళకి రోగాలు మెల్లగా పోతాయండి. రాని వాళ్ళకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి త్వరగా తగ్గుతాయి. రాని వాళ్ళకి ఇంకా ఎప్పటికీ రాకుండా హ్యాపీగా హెల్దీగా నవ్వుతూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంతగా మంచిది ఇది. ఇప్పుడున్న కెమికల్ని మొత్తం ఈ పాత్ర వండేటప్పుడే హీల్ చేసిద్ది. దీనిలో ఉన్న ప్రోటీను, పోషకాలు, ఇంకా ఇతరత్ర లవణాలు ఇలాంటివన్నీ కూడా పోకుండా చూసుకునిద్ది. ఇందుట్లో రసం పెట్టుకున్నా, పప్పుచారు పెట్టుకున్నా, చింతపండు పులుసు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా కూడా కిలిమి రాదండి. ఇంకా పాలు, పెరుగు కాసుకోవచ్చు, తోడు పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. నేను చెప్తే మీరు నమ్మరని ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. నేను ఈరోజు పప్పుచారు కాస్తున్నాను కదండి, ఇంతే అండి. ఇలానే మీరు ఏదన్నా కావాలి అని అంటే కంచు పాత్ర గురించి, వాటి ఉపయోగాల గురించి, అది ఇచ్చే ఆరోగ్యం గురించి మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా తీసుకుంటారని అనుకుంటున్నాను. మనకి తెలిసింది చెప్పడం నా బాధ్యత అనుకుంటాను ఎప్పుడు, అందుకని నేను చెప్పాను. ఇంకా ఈ కంచు పాత్రలో మీరు తేడా తెలుసుకోవాలంటే మాత్రం కంచు పాత్రలు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరండి. అసలు తయారీ కూడా లేదు. ఓన్లీ కంచు పాత్రలు అనేది మనకు ఆంధ్రాలో ఒక చోటే ఉంది, హైదరాబాద్లో ఉందనుకుంటా. ఇంకోటి ఏంటంటే
ఇలాంటివన్నీ మీరు ఖరీదు తక్కువగా ఉందని వెళ్ళారు అని అంటే మోసపోయినట్టే అండి. బంగారం ఎక్కడ ఖరీదు తక్కువగా ఇవ్వరు. ఎక్కడైనా మార్కెట్, పూర్తి మార్కెట్లో ఎక్కడైనా ఒకటేలాగా ఉండిద్ది, ₹1 ఎక్కువే ఉండిద్ది కానీ తక్కువ ఉండదు. అలాగే కంచు కూడా తక్కువ ఉందని మాత్రం మోసపోవద్దు. ఇంతే అండి. ఇక ఇందుట్లో ఎటు నేను తాలింపు వేసాను కాబట్టి పప్పు కొద్దిసేపు ఉడికాక నేను కొత్తిమీర పుదీనా వేసుకుంటాను. ఇందులో కొత్తిమీర పుదీనా వేసేసుకొని దించుకోవడమే. పప్పు ఇప్పుడే కదా వేసామని అంటే పప్పు ఆల్రెడీ పక్కన ఉడికించాము. ఒక మూత పెట్టేసి ఒక పొంగు రానిచ్చి దించేసుకుంటే పప్పుచారు కూడా రెడీ అవుతుందండి. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీకు కనుక ఏమైనా కావాలి అని అనుకుంటే మాకు సుగుణాల సిరి యాప్ ఉంది. సుగుణాల సిరి www.sugnalaSiri.com వెబ్సైటు ఉందండి. మీరు అలాగా ఏదైనా కావాలంటే దానిలో చూసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగండి నిన్న మార్నింగ్ పెట్టిన పప్పుచారు, అంటే శనివారం పెట్టిన పప్పుచారు. ఈరోజు ఆదివారం 10 అయింది టైము. చూడండి, కిలిం పట్టదు. సాటర్డే అందరూ రోటీలు అవి ఇవి తింటారు కదా, ఇక అలాగే మేము కూడా కిలిం పట్టదు. అందుకని మీకు మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ కిలిం పట్టదు, మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. అందుకే ఇది కంచు.